హాయ్, వెల్కమ్ టు ఆంధ్ర ముగ్గల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటంటే మా పిల్లలకి స్టడీస్ టేబుల్ అయితే తెప్పించామన్నమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. అవి క్వాలిటీ ఎలా వచ్చిందో ఏందని చూస్తున్నా ఇప్పుడు నేనైతే. చూద్దామని ఎవరికైనా విజిబుల్ అయితే తెచ్చుకుంటారు కదా, ఇలాగా చాలా బాగుంది. క్వాలిటీ కానీ సూపర్ వచ్చింది. మనం ఏమన్నా పిల్లలకి చాక్ మార్లు పెన్నులు అలాంటివి వేసుకోవడానికి కానీ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది అట్లా ఇచ్చారనమాట. ఇట్లా ఇలా ఇచ్చారు. ఇలా పెట్టుకొని ఇలా కట్టిద్దాం. వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు ఇక్కడ పిల్లలు రాసుకోవడానికి కానీ చాలా బాగుంది. బల్లగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. నేను చదువుకునే రోజులు ఇవన్నీ లేవండి అసలు. ఏదో పాలకావు బల్పం తీసుకుండేది వెళ్ళిపోయేదంతే. ఇప్పుడు ఈ మోడల్ టేబుల్ అని పెన్సిల్ అని పెన్నులు అని చాలా మోడల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఒకరికి తెస్తే ఒకరికొకరుగా. అందుకని ఇద్దరికి ఒకటైతే ఆర్డర్ పెట్టామన్నమాట మా చెల్లి వాళ్ళ పిల్లలకి. ఓపెన్ చేయాలి. ప్యాకింగ్ మాత్రం సూపర్గా చేశారండి. ఇంత గట్టిగా అసలు చేసిన దాని నుంచి లాగుతున్నా కానీ రావట్లేదు అనమాట. ఇవి అసలు చాలా బాగా చేశారు ప్యాకింగ్ మాత్రము. ఇష్టంలో నేనంటే నాకంటే ఎవరు బాగా చేస్తారు, నాకే రావట్లేదు అనమాట. చూడండి ఎంత గట్టిగా ఉంది అసలు. ప్యాకింగ్ మాత్రం ఇలా చేయాలి. కుస్తీ పడుతున్నా కానీ కుస్తీ పడ్డ రావట్లేదు దాని లాస్ట్కి వచ్చేసింది. చూడండి బల్ల ఎంత నీట్గా వచ్చింది. అసలు చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే బల్లే నచ్చాయి అసలుక. ఏం కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదబ్బా, మీరు సపోర్ట్ కానీ చేయట్లేదు అస్సలుక. ఇది అనేది ఇలా వచ్చింది. రోజులు చూడండి అట్లా మారిపోయినాయో. ఇంతకుముందు మాకైతే మిషన్లకు వచ్చినాయి ఇట్లా దారపు పంటలు సూదులు అన్నీ పెట్టుకోవడానికి, పిల్లలకు కానీ పెన్నులు వేసుకోవడానికి కానీ ఇచ్చారనమాట. మా రోజులు పోయే కొద్ది మారిపోతూ ఉంటాయి అన్నీ. కొత్త మోడళ్ళు కొత్త ఐటమ్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి. అన్నీ కొనాలంటే మనం కొనలేము. రెండు టేబుల్స్ చాలా బాగున్నాయి కదా, రెండు సూపర్ ఉంది. బాగా క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. మీరు కామెంట్ అయితే చేయండి. నేనైతే లింక్ అయితే పెడతా. ఇద్దరు కామెంట్ చేస్తే నేను అసలు పెట్టను. ఎక్కువ మంది కామెంట్ చేస్తేనే పెడతా. అలాగే ఇంకొక ఐటమ్ అయితే తీసుకొచ్చాను చూడండి. ఇది మనందరికి చాలా యూజ్ అయ్యేదన్నమాట. ఈ ఐటమ్ అయితే చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనము చూపించినాక చెప్తా ఉండండి. ఒకసారి తీస్తా. ఇది ఆల్రెడీ ఇందాకలో బలం చూపించినాక ముందు ఓపెన్ చేసి పెట్టుకున్నాను నేను. మనమైతే కోడిగుడ్లు తెచ్చుకుంటాం కదా, ఒకేసారి అట్ట తీసుకొచ్చుకుంటాం అనమాట. అట్ట తీసుకొచ్చుకొని మనం తాపాయలు బొచ్చులు అన్నీ ఎత్తుకులాడుకొని ఫ్రిడ్జ్లలో పెట్టుకోవాల్సి వస్తుంది కదా. అలా లేకుండా ఏంటంటే ఇంట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సరిపోద్ది అనమాట. 36 గుడ్లు పడుతుంది. ఏంది అది కూడా వచ్చింది అంతే. 36 గుడ్లు పడతాయి అనమాట. గుడ్లు వచ్చేసి ఇలా పెట్టుకొని 3 ఇచ్చాడు. కమ్మంగా ఇట్లా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయ్యే పడి ఉంటాయి. కింద మనం ఇక్కడ పెట్టిన అక్కడ పెట్టిన పిల్లలు పగలు కొట్టము, ఇల్లంతా స్మెల్ రావటం అలా ఉంటుంది అనమాట. అందుకే ఇలా అది ఇలా ఇద్దో దానికి ఇట్లా పెట్టుకున్నాం అనుకో, కింద గుడ్డు ఇక్కడనే తగలదు అనమాట. మనకి పగులుతాయని ఇబ్బందిగానే ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి అసలుగా. ఇలాగా మూత వచ్చేసి ఇలా మూత పెట్టుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోయింది. చాలా బాగుంది. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ 2 లింక్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. మన వీడియో నచ్చుంటే అట్లాగే ఒక లైక్. ఇవైతే చాలా బాగున్నాయి కదా చూడటానికి. ఇవేంటి అనుకుంటున్నారా? మనం ఎక్కడైనా ఏమన్నా అంటించుకొని ఇదిగో ఇలా అంటించుకోవాలనుకో, మనం అంటించుకొని ఇలా పెట్టుకుంటే చాలా ముద్దుగా ఉన్నాయి కదా చూడటానికి. చాలా బాగున్నాయి. ఇలాగా ఇవేమన్నా చిన్న ఐటమ్స్ ఇలాగా తగిలించుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసి ఇలా అంటించామనుకో ఇలా పెట్టేసుకోవచ్చు, ఇలా తగిలించుకోవచ్చు. మన వేళ్ళు ఉన్నట్టు ఉన్నాయి కానీ నా పట్టట్లా పెట్టి చూపించుకోవడానికి మాత్రం ఇలాగా బాగుంది కదా. చాలా బాగున్నాయి ఇవి. మనం ఇలా గోడకు అంటించేసి దీనికి ఏమన్నా చిన్న పూలు లాంటివి అలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అసలుగా. ఈసారి పెట్టి చూపిస్తా ఒక వీడియోలో. చాలా ముద్దుగా ఉన్నాయి ఇవైతే మాత్రము. కాస్ట్ వీటిల్లోనే మీ కాస్ట్ ఎక్కడ తీసుకున్నారు కావాలని కనుక్కోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. నేను చెప్తా కాస్ట్ ఎంత పడింది ఏంటనేది. కాస్ట్ అయితే చెప్తా. వీటి గురించి ఇంకా చెప్తా కాస్ట్. ఇవైతే ఈసారి తగిలించి చూస్తా. మన వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి.
అలాగే మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరూ షేర్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.